అమ్మ కొంతమంది హోమాలు అంటారు. కొంతమంది యాగాలు అంటారు. అసలు ఈ హోమాలకి, యాగాలకి మధ్య తేడా ఏంటమ్మా? చాలా మంచి మాట. హ్మ్. హోమము అంటే క్లుప్తంగా ఒక హ్మ్. రోజుతో చేసుకునేది. ఓకే. ఆ హోమం అనేది మనం ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు హ్మ్. మంచి టైంలో గానీ, మంచి లగ్నంలో గానీ, లేకపోతే మంచి నక్షత్రంలో గానీ, మంచి తిథిలో గానీ పుట్టలేదు అనుకున్నప్పుడు హ్మ్. చిన్న హోమం చేయిస్తారు. శాంతి హోమం అంటారు. హోమం చేయిస్తారు. హ్మ్. ఇవన్నీ చిన్న చిన్నవి చేసుకునేది. తర్వాత అట్లాగే ఏదైనా గృహప్రవేశాలప్పుడు, హ్మ్. ఏదైనా చిన్న హోమం చేసుకోవాలనుకున్నప్పుడు, ఇట్ట చిన్న చిన్నగా ఒక రోజులో సింపుల్‌గా చేసుకునేవన్నీ హోమాలు. హ్మ్. యాగాలు అనేసరికి మనం రామాయణంలో గానీ, మహాభారతంలో గానీ, లేతే ఇంకా ఇతిహాసాల్లో గానీ యాగాలు చేశారు అనంటారు. అవును. కదా! హ్మ్. అవేంటంటే కొన్ని నెలల పాటు కొనసాగుతూ ఉంటాయి. నెలలు. హ్మ్. ఓకే. నెలల పాటు యాగం జరుగుతూనే ఉంటుంది రోజు. హ్మ్. అంటే పెద్దదిగా. ఓకే. పెద్ద హోమగుండం ఏర్పాటు చేస్తారు. హ్మ్. అక్కడ యాగశాల ఏర్పాటు చేస్తారు. హ్మ్. దానికి కావాల్సిన సాధన సామాగ్రి అంతా ముందే సమకూర్చుకొని ఉంచుకుంటారు. హోమం అనేది ఏముంది మనం ఇంట్లో అవును. ఇంట్లో అయినా చేసుకోవచ్చు. హ్మ్. సింపుల్‌గా చిన్న హోమగుండం ఉంటుంది. అక్కడైనా చేసుకోవచ్చు. ఆ గంట, 2 గంటలతోనే అయిపోతుంది. యాగం అనేది అలా కాదు. కొన్ని రోజులు కొనసాగేది. హ్మ్. దాంట్లో కొంచెం చిన్న ఉదాహరణ దోస యజ్ఞము అని చేస్తారు. యాగాన్నే యజ్ఞం అని గూడా అంటారు. హ్మ్. మహాయజ్ఞం అంటారు. అందుకే రామాయణంలో రాముల వారి జననానికి ముందు పుత్రకామేష్టి యాగం చేశారు. దశరథ మహారాజు హ్మ్. ఆచరించారు మహామునులచే. ఆచరించటం వల్లే ఆ యాగ ఫలితం వల్లే రామలక్ష్మణుల యొక్క జననం అనేది జరిగింది. హ్మ్. అదన్నీ మహాయాగాలు. హ్మ్. యాగాలు, యజ్ఞాలు అంటారు. కాబట్టి అవన్నీ పెద్ద పెద్దవి రోజులుగా కొనసాగేవి. హ్మ్. ఆ యొక్క ఫలితం గూడా చాలా విశేషంగా ఉంటుంది. అది ఎలా చేస్తారు అంటే సింపుల్ ఒక యాగం గురించి మనం చెప్పుకుందాం. హ్మ్. దోస యజ్ఞము అంటారు. ఓకే. దోస యజ్ఞం. హ్మ్. అంటే బంగారు నాగలి తీసుకొని ఒక భూమిని దున్నుతారు. అంటే బంగారు నాగలంటే మరీ బంగారు నాగలని గాదు. ఓకే. ముందు మామూలుగా భూమినంతా హ్మ్. మామూలు ఎద్దులతో దున్నేసేసి హ్మ్. ఒక అరెకరంలో గాని, ఎకరంలో గాని భూమిని దున్నుతారు. హ్మ్. శాస్త్రానికి బంగారు నాగలి తీసుకొని దున్నుతారు. ఓకే. దున్నిన తర్వాత దాంట్లో దోస గింజలు నాటుతారు. ఓకే. ఏ రోజైతే భూమిని దున్నారో ఆ రోజు నుంచి దోస హ్మ్. గింజలు నాటుతారు కదమ్మా! హ్మ్. ఆ నాటిన రోజు నుంచి యాగం మొదలుపెడతారు. ఓకే. ఒక భగవంతుడికి అనుకుని. ఒక హ్మ్. నరసింహస్వామికో, శివుడికో లేతే ఎవరికో ఒక భగవంతుడిగా అనుకుని హ్మ్. ఆ యాగం కంటిన్యూగా రేయింబగలు జరుగుతూనే ఉండాలి. హ్మ్. ఆవు నెయ్యితో, వాటితో హోమద్రవ్యాలతో జరుగుతూనే ఉంటుంది. ఈ దోస మొక్కలు నాటుతారు గదా! వాటికి టైమ్ టు టైమ్ చక్కగా నీళ్లు పెట్టుకొని, హ్మ్. ఆ దోస మొక్కలు చక్కగా మొలకెత్తేటట్టు చూసుకొని, అవి పెరిగి పెద్దవై, పాకి, పువ్వు పూసి, పిందెలయ్యి, హ్మ్. కాయలయ్యి, పండవ్వాలి. ఓకే. ఆ దోస పండు పండేదాకా గూడా ఈ యాగం అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని దోస యజ్ఞం అంటారు. ఓకే. ఆ దోస పండును కోసిన రోజున ఈ యాగ సమాప్తి అవుతుంది. హ్మ్. అప్పుడు ఆ దోస యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? ఆ యజ్ఞం అంటే లోకక్షేమం కోసం ఎక్కువగా. ప్రపంచ క్షేమం కోసం. ఏమన్నా మనకి విపత్తులొచ్చి పడుతున్నాయి. హ్మ్. ఎక్కడన్నా యుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశానికి గూడా ఏమన్నా ఒక విపత్తు రాబోతోంది అన్న దాని కోసం గానీ, హ్మ్. లేకపోతే రాజ్యాలు లేతే ఇది ఇప్పుడు రాజులు లేరు గదా! కుటుంబ హ్మ్. పరంగా ఎవరైనా వాళ్ళ యొక్క సొంత విషయాల గురించి. ఓకే. అంటే చాలా మందికి వాళ్ళ సంకల్పం. హోమాలంటే అవగాహన ఉంది గానీ, ఆ! యాగాలంటే అవగాహన లేదు. అంటే పెద్దవాళ్ళు చేస్తారు. అట్లా హ్మ్. ఉదాహరణకి ఏం చెప్పుకున్నా అంటే ఒక దోస ఇత్తనాలు హ్మ్. నాటటం, అది పంట రండటం, హ్మ్. దాన్ని దోస పండు కోసుకోవటం, ఆ రోజుతో ముగించుకోవటంగా చెప్పాం. హ్మ్. కాబట్టి ఇక్కడ 2 రకాలున్నాయి. దేశక్షేమం హ్మ్. కోసం చేయటం ఒకటి, స్వక్షేమం నీకేదో సంకల్పం ఉంటుంది. అవును. సొంతంగా ఏదో హ్మ్. కుటుంబం ఉంటుందిగా. కోసం. కుటుంబం గురించో, ఆస్తి తగాదాల గురించో దేనికోటో. హ్మ్. ఇలా 2 రకాలుగా యాగాలు ఆచరించే వాళ్ళున్నారు. హ్మ్. రామాయణంలో ఏం జరిగింది? ఆయన పుత్రకామేష్టి యాగం ఎందుకు చేశాడు? సంతానం కోసం చేశాడు. హ్మ్. అక్కడ సొంతంగా రాజు యొక్క ఫలాపేక్ష కోసమని పుత్రకామేష్టి యాగం అనేది చేయటం జరిగింది. హ్మ్. కదా! అవును. అలా రకరకాల యాగాలున్నాయి. ఆ యాగాలు
చేయటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి హోమానికి, యాగానికి ఇంత తేడా ఉంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.